ఏంటో దినా ఆ ఉషా పీడ పర్మనెంట్ గా విరగడైపోయింది అనుకుంటే ఇలా జరిగింది. అదే కదా దీన్నే దరిద్రం అంటారు. ఆ దొంగ మొహంది ఉషా డ్రెస్ వేసుకుని వచ్చింది, అందర్నీ బాగానే నమ్మించింది. అంతవరకు బానే ఉంది, కానీ ఆ కాళ్ళకి కడియాలు పెట్టుకుని చచ్చింది. అక్కడ మనం దొరికిపోయాం. అయినా ఏముందిలే, ఇప్పుడు తప్పించుకున్నంత మాత్రాన దాన్నేమైనా వదిలిపెడతానా ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో ఆ ఉషని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. ఎలా సాల్వ్ చేస్తావు? ఎలా సాల్వ్ చేస్తావు? ఏంటో దినా చిన్నదిని పట్టుకుని కొడతావేంటి? అసలు నిన్ను కొట్టాల్సింది. మగ పిల్లవాడివి, నిన్ను కొట్టాల్సిన దెబ్బ తనని కొట్టాను. ఉషా మీద దొంగతనం మోపి ఈ నాటకమంతా ఆడింది నువ్వే కదా? హే, ఏం మాట్లాడుతున్నావు? తనకి నాకు సంబంధం ఏంటి? తనకేమైనా నేను చేయమని చెప్పానా? నా పేరు చెప్పిందా తను? తను నీ పేరు చెప్పక్కర్లేదు. పోలీస్ స్టేషన్ లో తనను నిలదీస్తున్నప్పుడు తను నీ వైపు చూసింది. పేరు చెప్పొద్దు అన్నట్టుగా నువ్వు టెన్షన్ పడ్డం నేను గమనించాను. అయినా ఉష మీద నీకెందుకు కక్ష ఉంటుంది? తనని కేసులో ఇరికించి బయటికి పంపించాలని నువ్వెందుకు అనుకుంటావని నేను అనుకున్నాను. కానీ నాకిప్పుడు అర్థమైంది. చందు చేసిన మోసం గురించి నీకు కూడా తెలిసిందన్నమాట. తన కోసమే కదా ఈ పని చేసా? అవును, అలాంటి అనామకురాలు నా మరిదిని పెళ్లి చేసుకుని ఇంట్లో నాకు తోడికోడలుగా వస్తే నేను ఊరుకోవాలా? ఎవరే అనామకురాలు? ఉషకి తనకంటూ ఎవరూ లేరని చెప్పుకోవడానికి మనుషులు లేరంతే, కానీ మంచి క్యారెక్టర్ ఉంది. చందుకి మనుషులున్నారు కానీ క్యారెక్టర్ ఎక్కడుంది? వదినా ఏ క్యారెక్టర్ లేదంటే పౌరుషం వచ్చేసిందా నీకు? నీకసలు క్యారెక్టర్ ఉందా? నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయి అందరినీ కోల్పోయి నీ దగ్గరకు వస్తే చీదరించుకుంటావా? తనని మోసం చేస్తావా? బుద్ధి లేదా నీకు? నీ విషయం బయట పెట్టకపోవడానికి కారణం నువ్విలా ఒక ఆడపిల్లని మోసం చేశావంటే మీ అన్నయ్య వాళ్ళు నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారని. చూడక్షిత, ఇదంతా చేయించింది నువ్వే అని బయట పెట్టడానికి నాకొక్క నిమిషం పట్టదు. దొంగతనం జరిగిన రోజు రాత్రి చాలాసేపు నీ ఫోన్ నుంచి ఒక నంబర్కి కాల్ వెళ్ళింది.